రక్తం నిల్వలు సరిపడా లేక రోగులు ఇబ్బంది పడుతుంటే బ్రోకర్లు మాత్రం జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ఓవైపు ఎక్కడ రక్తం దొరుకుతుందా అని వెతుక్కునే పరిస్థితి ఉంటే మరోవైపు బ్లడ్ కావాలా అంటూ అడిగే బ్రోకర్లు రెడీగా ఉన్నారు. బ్లడ్ బ్యాంకులు ఆన్లైన్లో లేకపోవడంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక ప్రభుత్వ క్యాన్సర్ దవాఖానా. ఇక్కడికొచ్చే వారంతా పేదలే. ఇక్కడి ఇన్పేషెంట్లకు రోజు ఓల్ బ్లడ్ తో పాటు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు సరిపడా లేక ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇదే హాస్పిటల్ ఆవరణలో సెక్యూరిటీ గార్డ్ రక్తాన్ని అమ్మే బ్రోకర్ దగ్గరికి స్వయంగా తీసుకువెళ్తాడు. ఎంత ఉంటుంది రేటు? ఎట్లా ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, నాకు మరి ఎట్లా ఉంది. ఓవైపు రక్తం కోసం పడిగాపులు పడుతుంటే మరోవైపు ప్రిస్క్రిప్షన్ తెస్తే రక్తం బ్లాక్ లో ఇచ్చేవాళ్లు రెడీగా ఉన్నారు. గార్డ్ సాయంతో బ్లాక్ లో రక్తాన్ని అమ్మేది ఇక్కడి మెడికల్ షాప్ వ్యక్తే. తనకు తెలిసిన 3 బ్లడ్ బ్యాంకులు హిమాయత్ నగర్ లో ఉన్నాయని, ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి తెప్పిస్తానన్నాడు ఆ షాప్ వ్యక్తి. చిట్టి తీసుకురా, బండి ఉందా మీ దగ్గర? ఉంది బండి. మా మనిషి వస్తాడు. మా బ్లడ్ బ్యాంక్ ఉంది. ఎక్కడ? హిమాయత్ నగర్ లో మెడికల్ షాప్. బ్లడ్ బ్యాంక్ పేరు సైవాని హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో అతిపెద్ద రిఫరల్ చిన్న పిల్లల దవాఖానా నీలోఫర్ దగ్గర అంతే. ఇక్కడ ప్రసవాలు, పిల్లల సర్జరీలకు రక్తం అవసరమవుతుంది. దీన్ని సొమ్ము చేసుకునే ముఠా ఇక్కడి ఆవరణలోనే ఉంది. ఏ గ్రూప్ రక్తమైనా సరే 1000 నుంచి 3000కు దొరుకుతుందని వారు చెప్తున్నారు. హలో స్వామి, बी पॉजिटिव होल ब्लड होने का है ना? हाँ चलो ठीक है, आ रहे अभी. ఎక్కడ షాదు, ఎక్కడ ఏరియా, ఎక్కడ ప్లేస్ ఎక్కడది? ప్లేస్ ఇక్కడనే ఉంది, దగ్గరనే ఉంది. ఆటోలో తీసుకోపోతే తీసుకోవచ్చు. అది బ్లడ్ బ్యాంకే కదా, బయట ఇంట్లోనే మన కలిసి రేపోతారు కనుక కదా. అరే ఏమన్నా బ్లడ్ కావాలి నీకు? బ్లడ్ బ్యాంకు లేదా బయట? బ్లడ్ బ్యాంక్ లో తీసుకోపోతావు నీకు, వేరే జగ కాదు అన్న. బ్లడ్ బ్యాంక్ ఉంది, బ్లడ్ బ్యాంక్ లో తీసుకుపోతావు నీకు. 2 దవాఖానాల్లో రక్తం కోసం ఎవరొచ్చినా దళార్లు రెడీగా ఉంటారు. రక్తం ఎలాంటిదో తెలియకుండానే గత్యంతరం లేక చాలా మంది దళార్లనే నమ్ముతున్నారు. వేల రూపాయలిచ్చి మరీ కొంటున్నారు. ఈ మధ్య సుల్తాన్ బజార్ ప్రసూతి హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో ఓ వ్యక్తి కల్తీ రక్తం ఇవ్వడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి బయటపడినప్పుడు కేసులు పెడుతున్నా బ్రోకర్ల దందాకు చెక్ పెట్టే ప్రయత్నం జరగడం లేదు. ఒక బ్లడ్ బ్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు అందులో ఉండే టెక్నీషియన్స్ ఎక్కడో బెడ్ తెచ్చుకుని నమ్ముతున్నారని చెప్పేసి ఇంకోట్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వీడు తీసుకొచ్చేసి దాంట్లో మిక్స్ చేసేసి అడల్టరేట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ మీద వస్తే మా వాళ్ళు వెళ్ళిపోయి వాటిని అడల్టరేషన్ ఎట్లా జరిగిందని చెప్పి ఎవడు ఎక్కడి నుంచి చేస్తున్నది అంతా క్లూనంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కలిపి అక్యూజ్ చేసి కేసులు వేయడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తోన్న బ్లడ్ బ్యాంకుల్లో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పాటు అనేక ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నాయి. హాస్పిటళ్లతో పాటు విడిగా ఉన్న బ్లడ్ బ్యాంకులపై ఎప్పటికప్పుడు డ్రగ్ కంట్రోల్ శాఖ తనిఖీలు చేయాలి. రక్తం నిల్వలు, రక్తదాతలు, గ్రహీతల వివరాలు, టెస్టుల తీరు, పనిచేసే వారి అర్హతలు, అనుమతులు, వసతుల నిర్వహణపై ఎప్పటికప్పుడు పరిశీలించాలి. కానీ ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపుల తనిఖీల్లో బిజీగా ఉండే డ్రగ్ కంట్రోల్ విభాగం రక్త నిధులను చెక్ చేసే పరిస్థితుల్లో లేదు. ఏడాదికి 2-3 సార్లు పరిశీలించాల్సి ఉన్నా ఒక్కసారి కూడా తనిఖీ జరగని బ్లడ్ బ్యాంకులు చాలా ఉన్నాయి. తనిఖీలు జరిగిన ప్రతిసారి బ్లడ్ బ్యాంకుల ఉల్లంఘనలు బయటపడుతున్నాయి. ఇటీవల 11 బ్లడ్ బ్యాంకులకు ఉల్లంఘన నోటీసులు అందితే వాటిలో చాలా వరకు కార్పొరేట్ హాస్పిటల్లోవే. దవాఖానాల్లో బ్రోకర్ల దందాపై నిఘా పెడతామంటున్నారు అధికారులు. ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా రికార్డ్స్ ప్రాపర్గా రాయకపోయినా కానీ ప్రాపర్గా టెస్ట్ చేస్తారని ఇట్లా నోటిఫై చేస్తే వాళ్ళ మీద మేము షోకాజ్ నోటీసులు ఇచ్చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్లీ మేము కొన్ని బెడ్ బ్యాంక్స్ అని ప్రాపర్గా ఉండలేదని కంప్లైంట్ చేయడం జరిగేది. దాని మీద మేము రైట్ చేసాము. రైట్ చేసి వాళ్ళ యొక్క నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి 10 బ్లడ్ బ్యాంక్స్ మీద ఇచ్చారు. 10 బ్లడ్ బ్యాంక్స్ ఇన్స్పెక్ట్ చేసి మా ఇన్స్పెక్టర్లందరినీ టోటల్గా సర్ప్రైజ్ చెక్ చేయించుకొని ఇన్స్పెక్ట్ చేసి వాల్యుయేషన్ నోట్ చేయడం జరిగింది. వాళ్ళకు నోటీసులు ఇచ్చేసేసి ఎవరైతే నిబంధన అతిక్రమించిన వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరిగింది.
రక్త నిల్వలపై ఆన్లైన్ వ్యవస్థ వస్తే సమస్య తీరుతుందన్న అభిప్రాయం ఉంది. గతంలో రక్త కోష్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతి తెస్తామన్నా ఇంకా అమల్లోకి రాలేదు. ఇది వస్తే రక్తం గురించి రోగులకు సమాచారం తెలుస్తుంది. దళార్ల పాత్ర పోయి నాణ్యమైన రక్తం అందుతుంది. దీంతో పాటు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకుల అర్హతలను, అనుమతి నిబంధనలను పక్కాగా అమలు చేయాల్సి ఉంది. ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో పూర్తి స్థాయి కాంపోనెంట్ సెల్స్ కు కూడా అనుమతి చేస్తే చాలా మంది సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎప్పుడైనా కూడా ఏ వ్యక్తి అయినా ఫస్ట్ ఎంతకు యాక్సెప్టబుల్ అమౌంట్ ఎంత అనేది ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు గోడ మీద డిస్ప్లే చేయాలి. మేము ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినాం. ఎస్బిటిసి నుంచి ఏం చెప్తాము, మీకు నాకో వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారము రక్తము కానీ రక్తంలో కాంపోనెంట్స్ కానీ ఏది ఎంతకు ఇవ్వాలని చెప్పారో అది గోడ మీద డిస్ప్లే చేయాలి. అండ్ వీటిని నియంత్రించాల్సింది డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల అనుమతి ఢిల్లీ స్థాయిలో ఉండడంతో ఈ ప్రక్రియ ఇబ్బందిగా మారుతోంది. దీన్ని కూడా అందుబాటులోకి తేవాల్సి ఉంది.